నమస్తే వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె వ్లాగ్స్. ఇయాల ముచ్చట ఏంటంటే మనమైతే ఈరోజు వరి నార అయితే నాటడానికి అయితే పొలం కాడికి వెళ్ళిపోతున్నాం. రండి ఆడుతూ పాడుతూ పొలంలో అయితే పని చేసుకుందాం. మా కోసం అయితే వెయిటింగ్ అన్నమాట. అమ్మ అయితే ఇంకా రాలేదు ఇంట్లో నుంచి, ఇంకా వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. అదిగోండి భోజనం కూడా అయితే కట్టుకునేసినాము. సద్దన్నం పొలం కాడ తింటా ఉంటది చూడండి నా సామిరంగా ఆస్వాదిస్తూ ప్రకృతిని, పచ్చని వాతావరణం. ఇంకా ఇంటి చుట్టూ కూడా పచ్చగానే ఉంటుంది, ఎందుకంటే మాకు ఊరికి అస్సలు సంబంధం లేదు. మేము ఎంత ఎడగా అయితే ఉన్నామన్నమాట. ఇంకా పొద్దున్నే 7ంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఫ్రెండ్స్ పొలం కాటికి. పగిరేసుకురాని అయితే పోతున్నాము ఫ్రెండ్స్. కోసి దొక్కుతావా నాటుతానే దొక్కుతావా అనమాట. అందుకని చెప్పేసి పగిరేసుకురానికి అయితే పోతున్నాం. నారుమడి దగ్గరకైతే వచ్చేసినాము ఫ్రెండ్స్. అదిగోండి నిన్న పెరిగిన నారు అంతా ట్రాక్టర్లకు అయితే పెట్టేసినాము. ఇంకా తక్కువ వచ్చిద్దేమో అని చెప్పేసి అమ్మమ్మ అయితే నారైతే పెరుకుతున్నారు. ఇంకా నేను బావ ఇద్దరము ఆ నారైతే దాంట్లోకి ఎత్తిచ్చేసాము. ఇంకొక పెద్ద నాన్న వచ్చేసి అదిగోండి ట్రాక్టర్లకు అయితే సరుచుకుంటున్నారు అనమాట. ఇంకొక పెద్ద ఆయన ఇక్కడైతే గెనాలు నాటుతున్నారు. అంటే మనము నారు పోసింది దొక్కుతావా, మనం నాటుతున్నది దొక్కుతావా అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడున్న పెద్దనాన్న వాళ్ళదన్నమాట ఈ మడి. మన నాటు అయిపోయిన తర్వాత ఈ పెద్దనాన్న వాళ్ళదైతే నాటేయాలి. అంటే ఈరోజు అమావాస్య, అందుకని చెప్పేసి నిన్ననే అయితే మొదలు పెట్టేసినాము నారు పెరకడము. ఒక మోర్లో అయితే నాటుకునే పెట్టేసినాడు బావ. 2-3 నార్లు అయితే పెట్టినాడు అన్నమాట. మొక్కలు మొటుకులు ఏమీ లేకుండా అయితే పెరికేసినాము. ఎందుకంటే మేము నారు నాటుతున్నది ఒకతావా, పోసినది ఒకతావా కదా. మళ్ళీ అక్కడ తక్కువ వస్తే మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి ఇబ్బంది అయ్యిద్ది. కట్టో అరగట్టో తక్కువ వస్తే మళ్ళీ వీటికి రావాలంటే కష్టం కదా. అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రానే అయితే పగిరైతే పెరుక్కున్నాము ఫ్రెండ్స్. యాదే అవుతుందంట్లే అమ్మమ్మ చెప్తానులా. ఇంకా రండి ప్రధాన పొలం కాడికి వెళ్ళిపోదాం నారు పెట్టడానికి. దానికి అన్నం తినేసి నారైతే నాటడం అయితే స్టార్ట్ చేసేసినాము. అదిగోండి బావ అయితే మొత్తానికి అంతా సరే వేసినాడు కట్టలు వచ్చేసి. అదిగోండి ఇంకా దిగవకాయ అయితే మొత్తానికి నాటడం అయితే మొదలు పెట్టేసినాము. అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ దిగవకాయ. ఇంకా పయ్యకాయ అయితే నాటాలి అన్నట్టు. అదిగోండి ఈ గెనుము అయితే కొంచెం మెత్తగా ఉందంట, అందుకనేసి అమ్మమ్మ అయితే చదును చేస్తుంది. అమ్మ, నేను, అమ్మమ్మ, మా అక్క నలుగురం అయితే నాటైతే పెడుతున్నాము ఫ్రెండ్స్. ఈ నాటడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇంకొక మునం పట్టు అయితే ఉన్నదన్నమాట. ఇంకా వీళ్ళకి భోజనం చేయడానికి అయితే నేనే వెళ్తున్నాను. ఎందుకంటే మా పక్క మేము ఎవరికైతే పనికి వస్తామో వాళ్ళే అయితే భోజనం పెట్టాలి. మార్నింగ్ భోజనం తినేసి మునాలు అయితే పట్టుకున్నాము. ఇంకా మధ్యాహ్నం అన్నం తినే టయానికైతే ఇంకా ముగిసిపోయింది నాటడం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్క వాళ్ళకైతే బాగా ఎడసాలు చేయడానికి అయితే పోయింది. ఇంకా అందుకని చెప్పేసి నేనే అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ భోజనం చేయడానికి. ఇంకా ఆవులు కూడా ఈరోజు మొత్తానికి పస్తులే అన్నమాట. మార్నింగ్ ఒక్క పూటేమో వచ్చినాము మేత. ఇంక ఇప్పుడైతే వెళ్ళిపోవాలి నేను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళకి వచ్చేసి నారు పెరగడానికి అయితే పోతారు. ఇంకా రేపు వచ్చేసి వాళ్ళకి అక్క వాళ్ళకైతే నాటేయాలి అన్నట్టు. ఇంకా ఆడుతూ పాడుతూ పని చేద్దాము అని చెప్పినాను, కానీ అక్కకి మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి కూడా అసలు పాటలే రావంట. ఏం పాటలు బాగాలేదు, ఏం బాగాలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా చివరిగా ఒక్క మాట, ప్లీజ్ రైతుల కష్టాన్ని శ్రమని గుర్తించి మాలాంటి రైతులకి అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.